హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది, మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ ఇప్పుడు షూట్ చేస్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మార్నింగ్ రెడీ అయిపోయాను అండ్ ఈరోజు గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. అంటే ఇప్పుడే గోల్డ్ షాపింగ్ వెళ్తున్నాము అండ్ అక్కడి నుంచి తీర్థం చూద్దామని అనుకుంటున్నాం. సో ఇక్కడ భీమవరంలో ఆల్మోస్ట్ 45 days సంక్రాంతి టైం నుంచి శివరాత్రి టైం వరకు మోస్ట్లీ తీర్థం జరుగుతుంది అనమాట. 45 days అలాగా. మాకు పిల్లల్ని వేసుకొని నైట్ చూస్తే చాలా బాగుంటుంది. నిజంగానే పిల్లల్ని వేసుకొని వెళ్ళడం కష్టం అండ్ నైట్ చాలా రష్ ఉంటుంది. అందరూ చూడడానికి అదే టైంలో వస్తారు. జస్ట్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, అక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలానో మేము గోల్డ్ షాప్కి అదే లైన్లో వెళ్తున్నాం అనమాట. అందుకని చెప్పి చూసుకుందాం అని అనుకున్నా. ఇప్పుడు నేను, మమ్మీ అండ్ అషిన్ మాత్రం తీసుకెళ్తున్నా. అషి ఉండదు కాబట్టి నిద్ర లేచి ఫుడ్ తినమంటే నాటకాలు ఆడిని తినలేదు. దక్షిత్కి ఇప్పుడు లంచ్ అయిపోయాక పడుకునే టైం అనమాట. మమ్మీ అలవాటు చేశారు డైలీ. సో డాడీ ఈరోజు సండే హాఫ్ డేనే షాప్ ఉంటుంది. సో డాడీ దక్షిత్ని చూసుకొని ఇంట్లో ఉంటారు. నేను, మమ్మీ, అషి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంతకీ గోల్డ్ షాపింగ్ ఏంటి అంటే, ఇండియా వచ్చిన ప్రతిసారి ఇది ఒక ఆన్వాయితీలాగా ఏం కాదండి. గోల్డ్ షాపింగ్ దేనికి అంటే ఏదైనా నీడ్ ఉంటేనో, నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటేనో తప్ప గోల్డ్ షాపింగ్కి ఏం వెళ్ళను. బట్ ఈసారి ఏంటి అంటే నేను నా తాళి చైన్ మార్చుకుందాం అని అనుకుంటున్నాను. సో ఇది నా తాళి చైన్, మీకు చేత చూపిస్తా. ఇది గట్టి చేత. ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుంది. నా పెళ్ళప్పుడు తీసుకుందనమాట, మా అత్తయ్య వాళ్ళు పెట్టింది. అప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను చెప్పాను అత్తయ్య వాళ్ళకి సన్నగా తీసుకోండి, నేను వెస్ట్రన్ వేర్కి వేసుకున్నా సరే బాగుండాలి, లావుగా వద్దు అని చెప్పి. లావుగా గుల్ల చేత కన్నా గట్టిగా సన్న చేత బెటర్ అని ఇది 2 కాసుల్లో పెట్టారనమాట అప్పుడు. సో ఇలా ఉంటుంది చేత. అప్పుడు నాకు అంతగా తెలీదు. సో ఉన్న దాంట్లో ఇది తీసుకున్నా. ఇది ఈ 10 years నుంచి నా వెళ్ళలోనే ఉంది. ఇది ఇప్పుడు సో 10 years నుంచి ఇదే ఉంది. నేను మరీ టూ మచ్గా ఎవ్రీడే వేసేసుకొని అలా అయితే కాదు. రీసెంట్ దక్షిత్ పుట్టినప్పటి నుంచి కొంచెం తక్కువే. నేను మోస్ట్లీ బ్లాక్ బీడ్స్ ఏదో ఒకటి ఉంచుకుంటూ ఉంటాను మెల్లో. నాకేంటంటే దక్షిత్ పుట్టాక అండ్ అషి పుట్టాక కూడా ఈ ఫీడింగ్ టైంలో ఆడుతూ లాగుతూ ఉంటారు పిల్లలు. అందుకు ఈ పాస్ట్ 2-3 years పెద్దగా వేసుకోలేదు, ఎప్పుడైనా వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా ట్విస్ట్ అయిపోతుంది అనమాట. ట్విస్ట్ అయిపోయి ఇలా అయిపోతుంది. సో దానివల్ల ఏమైనా తెగిపోతుందేమో, పేరుకుంటుంది ఏదో అంటారు. సో దానివల్ల నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు ఏంటంటే ఎక్కువ వేసుకునేదాన్ని కాదు కదా, ఎందుకు చేంజ్ చేయడం, బాగానే ఉంది కదా అన్నట్టు అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా అయిపోవడం వల్ల ఏమన్నా కొంచెం పేరుకుంటుందేమో, మళ్ళీ అబ్రాడ్ తీసుకెళ్తే కష్టం కదా అని మా హస్బెండ్ కూడా ఇంకా చేంజ్ చేసుకో, ఈ 10 years అయిపోయింది కదా అని. అండ్ ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నాకు నచ్చిన మోడల్ ఆల్రెడీ లాస్ట్ టైం సారిక పెళ్ళప్పుడు షాపింగ్ చేసినప్పుడు ఒక మోడల్ చూశాను. సైడ్ కొంచెం డిజైన్లా వస్తుంది కదా, ఆ ప్యాటర్న్ తీసుకుందామని అనుకున్నా. బట్ లాస్ట్ టైం అవ్వలేదు. ఈసారి మా హస్బెండ్ అన్నారు తీసేసుకో, ఎందుకైనా మంచిది అని. బట్ నేను రెగ్యులర్గా వేసుకునేలాగా మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుందాము, ఇది ఇచ్చేసి తీసుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. వెయిట్ అవి కూడా నేను ఒక బడ్జెట్ అంటూ అనుకున్నా. అండ్ ఎప్పుడు గోల్డ్ షాపింగ్ చేసుకున్నా మోస్ట్లీ నేను ముందే ప్లాన్ చేసుకుంటానండి. నేను ఎర్న్ చేస్తున్నాను కదా, సో నేను సంపాదించుకునే డబ్బులతో నేను ప్లాన్ చేసుకుంటా ఇండిపెండెంట్గా. దీనికి ఇది చేయాలి, ఈ మంత్ ఇవి ఉన్నాయి, సో నేను ఇది కట్టుకోవాలి, ఇది కొనుక్కోవాలి అని నేను అనుకున్నప్పుడు నేను ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ నాకు ఆ బడ్జెట్లో రాలేదు అంటే తప్ప మా హస్బెండ్ని మోస్ట్లీ అడగను. సో ఇది కూడా అంతే, నేను నా డబ్బులతోనే చూసుకొని అందుకే బడ్జెట్లో పెట్టుకున్నాను అనమాట, తీసుకుందాం అన్నట్టు. దక్షిత్ వెయిట్ నానా. సో ఖజానాలో లాస్ట్ టైం మోడల్ చూసా. ఫస్ట్ అయితే ఖజానాకి వెళ్తాము, అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇంకా దక్షిత్ తలుపు కొడుతున్నాడు. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉన్నాను, మళ్ళీ కలుస్తా. చెల్దామా? అన్న వద్దా? అన్నం తీసుకెళ్దామా? తీసుకెళ్దామా? అమ్మమ్మని కూడా తీసుకెళ్దామా? తాత కూడానా? ఎలా వెళ్దాం మనం? భూమి మీద వెళ్దామా? కారు మీద వద్దా? భూమి బండి మీద వెళ్దామా? కారు వద్దా? మరి బండి మీద అంతమంది పట్టరు కదా, మరి ఎలాగా? నువ్వు ఉండిపోతావా? నువ్వు ఉండిపోతావా ఇక్కడ? నేను అన్న అమ్మమ్మ వెళ్దాం, ఓకే? భూమి మీద నువ్వు తాత దగ్గర ఉండు, ఓకే?
బజ్జు జోజు చేస్తా తాతయ్య దగ్గర యా సరే బాయ్ అయితే బాయ్ నడు బజ్జుందాం పద అక్కడ అమ్మమ్మ దగ్గర బజ్జుందాం పద దక్షిత్ జంప్ చేయకూడదు ఇంకా నువ్వు బజ్జున్నావు లేదా జంప్ చేయకూడదు అన్నానా దక్షిత్ ఏం తింటున్నావు అండ్ మేమైతే ఫస్ట్ ఖజానాకి వచ్చేసాం నాకైతే తాళీ చైన్స్ ఎక్కువ మోడల్స్ ఖజానాలోనే ఉన్నాయని అనిపించింది కంపారిటివ్లీ టు మల్బార్ గోల్డెన్ డైమండ్స్ కన్నా యాక్చువల్గా అక్కడికి కూడా వెళ్ళాను బట్ అక్కడ అన్ని మోడల్స్ లేవు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అనిపించింది అండ్ నేను చూసిన మోడల్ ఇక్కడ చూశానో వేరే షాప్లో చూశానో నాకు గుర్తులేదు పెళ్ళి షాపింగ్ అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ సెలెక్షన్ అంతా చూస్తూ ఉన్నాను అనమాట బట్ నేను అడిగిన మోడల్ లేదు సరేలే ఉన్న మోడల్ ఏదో ఒకటి చూసుకుందాం అని అనుకున్నా అన్నీ ట్రై చేస్తున్నాను నేను స్పెసిఫిక్గా ఉన్నా అనమాట అంటే ఒక మోడల్ ఉండాలి అండ్ రోడియం పాలిష్లో తీసుకుందామని అండ్ రోడియం పాలిష్లో అయితే చాలా తక్కువ కలెక్షనే ఉంది మోర్ ఆఫ్ ఇలా రౌండ్స్ అండ్ స్టోన్స్ అలా వచ్చాయి నాకైతే ఫస్ట్ నుంచి రౌండ్ మోడల్ తీసుకోవాలని లేదు అండ్ చైన్ చేత కూడా ఇంపార్టెంట్ నేను చైన్ చేత కూడా కొంచెం డిఫరెంట్గా అంటే నాకు స్మూత్గా అనిపించేలాగా అలా కొన్ని అనుకొని వచ్చాను మైండ్లో లాస్ట్ టైమే తీసుకుందాం అనుకున్నాను కానీ పెళ్లి హడావుల్లో అవ్వలేదు అప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసి కూడా పెట్టుకున్నాను కానీ సంహో బిజీ డేలో నాకు గుర్తు రాలేదన్నమాట అండ్ ఇక్కడ ఈ రౌండ్ చిన్న బాల్స్ ఉన్నాయి తీసుకుంటున్నాను ఎందుకంటే అన్నిటికీ వెస్ట్రన్ వేర్కి కానీ నార్మల్గా కానీ అన్ని రకాల పెద్దగా లావుగా ఉండకుండా నాకు సింపుల్గా ఉండడం ఇష్టము దానివల్ల చిన్న బాల్స్ ఉన్నాయి వెతుక్కుంటున్నా అండ్ పక్కన లాకెట్స్ లాంటివి వచ్చినవి ఆ టైప్లో నేను అసలు తీసుకోవద్దు అనుకున్నా అండ్ మోస్ట్లీ సజెస్ట్ చేయను కూడా ఎందుకంటే అవి వన్ సైడ్ ఉండడం వల్ల రొటేట్ అయినప్పుడు తిరిగిపోతాయి అన్నమాట సో రివర్స్లో ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ మోడల్ అయితే నేను అస్సలు తీసుకోవద్దని అనుకున్నా ఎయిదర్ సిలిండ్రికల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ రోడియం పాలిష్ వచ్చి బాగున్నాయి తీసుకుందాం అనుకున్నా అండ్ ఈ చాత నాకు బాగా అనిపించింది స్మూత్గా అలాగా అండ్ ఈ బాల్స్ వచ్చేసి కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా డిజైన్ అది బాగుందనమాట రెగ్యులర్ కాకుండా అండ్ ఆయన ఇలా స్టోన్స్ వచ్చినవి అలా చూపిస్తున్నారు బేసిక్గా నాకు రౌండ్ డిజైనే నచ్చలేదు బట్ ఖజానాలో ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అవి బాగుంటాయి అన్నట్టు సరే చూద్దాము అన్నట్టు అనుకున్నా అండ్ తాళి చైన్లో కూడా మా హస్బెండ్ ఒకటే చెప్తారు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా నువ్వు సాటిస్ఫై అయ్యేలా తీసుకో అని నేను మోస్ట్లీ కొన్ని డిజైన్స్ బట్టి అడ్జస్ట్ అయిపోతాను లాస్ట్ మినిట్లో అండ్ తాళి చైన్ మాత్రం డైలీ ఇక్కడి నుంచి డైలీ ఉంచేసుకుందాం మోస్ట్లీ అలా నాకు నచ్చేదే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను సో ఇక్కడ మా మమ్మీని అడుగుతాను అనమాట ఎటు వేసుకోవాలి అది ఎటు వస్తుంది డిజైన్ అని చెప్పి అండ్ ఎప్పుడు అది మార్చుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని కాదు మా హస్బెండ్ అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి కదా ప్లెయిన్ మార్చుకోవచ్చు కదా అని బట్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేను వేసుకునేదే తక్కువ ఎందుకులే ఇప్పుడు మార్చుకుని అనవసరం గోల్డ్ వేస్ట్ అనుకునేదాన్ని బట్ ఈసారి ఇంకా ఆషిక్ ఫీడింగ్ మానేశాను కాబట్టి ఇంకా ఉంచుకుందాము రెగ్యులర్గా అన్నట్టు ఇంకా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు తీసుకుందామని అనుకున్నా అండ్ చేయించుకొని టైం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు 1 month అడుగుతారు నేను ఇండియా ట్రిప్కి వచ్చిందే 1 month కని వచ్చాను అండ్ ఇంకో 2-3 డేస్లో నేను జర్మనీ కూడా వెళ్ళిపోతాను సో ఎక్కువ టైం లేదు అండ్ లాస్ట్కి పెట్టుకున్నాను అటు ఇటు కాకుండా ఇంకా ఉన్నవి చేసినవి రెడీగా ఉన్నవి తీసుకోవాలి అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో ఇది ఒకటి అనమాట సో చిన్న గుళ్ళు వచ్చి బాగుంది అంటే వేసుకుంటే డీసెంట్గా ఉండాలి అండ్ డిజైన్ వచ్చి నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలన్నమాట బట్ అందులో రోడియం పాలిష్ లేదు వాళ్ళు ఆర్డర్ మీద కూడా చేయడానికి రెడీ లేరు ఇంకా నాకు లాస్ట్ టైం ఎక్కడ చూసానో గుర్తురాక మళ్ళీ వెళ్ళి నా వీడియో నేనే ఓపెన్ చేసుకొని ఏ షాప్లో చూసానో చూసుకున్నాను అనమాట ఆ షాప్ సండే కాబట్టి అది నార్మల్ షాప్సా సండేలో ఉండవు ఇంకా ఖజానాకి ఐ మీన్ మల్బార్కి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాను అది చాలా ఇది గుళ్ళు చేత బాగుంది ఇది కూడా అంతే సేమ్ ఇంచుమించి చెక్కులు మారుతాయి అంతే
కొద్దిగా కట్టింగ్ వాళ్ళంతా కూడా దీనికి చూడ ఎంత డిఫరెన్స్. ఈ గుండెమో ఇది బాగుంది, సన్నం ఏమో చిన్నగా ఇది బాగుంది. మోస్ట్లీ ఒకటైతే ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యాక ఇక్కడ నా ఓల్డ్ చైన్ చెక్ చేస్తున్నారనమాట. ప్యూరిటీ అది చెక్ చేసి ఎస్టిమేషన్ ఇస్తారు. దాని తర్వాత మనం కావాలంటే పైకి వెళ్ళి కరిగించుకోవచ్చు అనమాట. సో ప్యూరిటీ చెక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎప్పుడు గోల్డ్ కొన్నా 916 కానీ 22K హాల్మార్క్ కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. హాల్మార్క్ ఉన్నది తీసుకుంటే మనకి ఎక్స్చేంజ్లో క్లియర్గా వస్తుందన్నమాట. అండ్ నాది వచ్చేసి 15.8 ఉంది. లింక్ ఉంటుంది కదా, అది మా అత్తయ్య దగ్గరే ఉండిపోయింది అప్పుడు పెళ్ళప్పుడు. సో ఎగ్జాక్ట్గా 2 కాసులు అనమాట అది. అండ్ ఇక్కడ మమ్మీకి చూపిస్తున్న ఎస్టిమేషన్ ఇంత వేసారు ఏంటి అని. అండ్ మనం ఫైనలైజ్ చేశాక మార్చుకోవాలంటే పైకి వెళ్ళి దాన్ని కాల్చడమో కరిగించడం ఏదో చేస్తారనమాట. బట్ నేను అట్ ద ఎండ్లో కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అటు ఇటు అయిపోయింది. అంటే ఏం చేయాలి, వేరే షాప్ లేదు వెళ్ళి చూసి తీసుకుందామంటే ఆలోచిస్తున్నా అదే తీసుకుందామా అదే అని. మా హస్బెండ్ అడిగితే తను ఒకటే అన్నారు, నువ్వు ముందు ఆల్రెడీ ఒకటి అనుకున్నావు కాబట్టి రేపు వెళ్ళి నెక్స్ట్ డే ఆ షాప్లో కూడా చూసి రెండిట్లో నీకు ఏది నచ్చితే అది తీసుకో, ఊరికే వద్దు మళ్ళీ అస్తమానం మార్చేది కాదు కదా అన్నారు. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా డైమండ్స్లో ఏమన్నా చూడు నీకు నచ్చితే అన్నట్టు అన్నారు. అండ్ జస్ట్ కలెక్షన్ ఏమొచ్చింది ఏంటనేది మాత్రం ఇక్కడ చూస్తున్నాను అనమాట. కొన్ని న్యూ సెట్స్ వచ్చాయి. సో వీడియోలో మీకు కూడా యూజ్ అవుతుంది కదా. లాస్ట్ టైం నేను చైన్ తీసుకున్నప్పుడు డైమండ్ది చాలామంది బాగుందన్నారు. సో ఇక్కడేవో కొత్త కలెక్షన్ వచ్చాయంటే ఇంక వాళ్ళు కూడా చూపించండి, మీ ఛానల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నారు. నాకు ఇదొకటి బాగా అనిపించింది. బట్ రెగ్యులర్గా వేసుకోవడానికి అన్నిటికీ సెట్ అవ్వదని అనిపించింది. అంటే నేను జర్మనీలో ఉంటాను కాబట్టి మోర్ ఆఫ్ వెస్టర్న్ మీద ఉంటాను. సో వెస్టర్న్కి అది అంత సూటబుల్ కాదు. అండ్ ఎప్పుడైనా వేసుకోవడం ఇలా అయితేనే తీసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఉన్నాయి కూడా, కొంచెం కలెక్షన్ ఎక్కువే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. కొన్ని మీతో కూడా షేర్ చేస్తే ఎవరికైనా కావాలంటే చూడండి. నేను అక్కడి నుంచి మల్బార్కి కూడా వెళ్ళి ఇంకా అక్కడ కూడా ఏమి లేకపోతే ఇంకా ఆన్ ది వేలో రేగుడియాలు పట్టడానికి రేగిపళ్ళు తీసుకుంటున్నారనమాట మమ్మీ. ఇంకా నేను వెళ్ళిపోయేటప్పుడు పట్టిస్తా అని చెప్పారు. అండ్ రేగిపళ్ళు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా. ఇప్పుడు వేస్తున్న గ్లాస్ 120 రూపీస్ అంటే ఒక్కొక్క గ్లాస్. అండ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఖజానా వచ్చేసాను. కావాలా కొక్కో కావాలంట. ఏం కావాలి? కొక్కో కావాలా? బాల్ కావాలా కుక్కు కావాలా? స్పైడర్ మ్యాన్ వద్దా? కుక్కు కావాలా? కుక్కు చూపించు, బాత్ అంటే చూపించు. డక్ వద్దా? డక్ అన్నకి తీసుకున్నా చాలు. ఇంకా ఖజానాకి వచ్చి ఆయనకి చెప్పాను అనమాట, నేను రేపు షాప్లో కూడా చూసుకుంటాను, వేరే షాప్లో ఒక మోడల్ అనుకున్నాను, నచ్చకపోతే ఇంకా ఇదే ఫైనలైజ్ చేసుకుంటా అని చెప్పి ఇంకా పక్కకు పెట్టమని వచ్చానమాట. ఎస్టిమేషన్ అదంతా తీసుకొని. అండ్ తీర్థం ఉంటుంది అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చిన్నప్పుడు లైటింగ్స్ చూడడం కోసం అండ్ ఫుడ్ తినడం కోసం అండ్ రకరకాలు కొనుక్కోవడం కోసం వచ్చేవాళ్ళం. సో అలా నైట్ అయితే మాకు అసలు కుదరదు పిల్లలతో, ఇంట్లో కూడా ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. ఇంక మమ్మీ
ఫ్యామిలీతో వెళ్ళాలన్నా పిల్లల్ని అంతసేపు ఎత్తుకొని ఆ జనాభాలో ఎందుకులే అని ఇంకా ఎలానో అక్కడి వరకు వెళ్ళాం కదా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే అషీకి బ్యాంగిల్స్ చూస్తున్నాను. అషీ సైజ్ దొరకడం చాలా కష్టమైపోతుంది, లాస్ట్ సైజు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఐరన్ కడాయి చూస్తున్నాను అనమాట డీప్ ఫ్రైస్ కోసం. ఏమేమి తీసుకున్నా చూపిస్తా. డీప్ ఫ్రై కడాయి కూడా ఒకటి తీసుకున్నా. అండ్ లైటింగ్ ఉంటే బాగుండేది అని అనుకున్నా. అప్పటికి ఈవినింగ్ అవుతుంది, అరౌండ్ 5:30 అలా అవుతుంది. 6కి అలా వేస్తారనమాట లైటింగ్. అప్పటి వరకు ఉంటే బాగుండు అనుకున్నా. లక్కీగా 6 అయింది. 6కి ఇంకా లైటింగ్ ఆన్ చేశారనమాట. బట్ చీకటి పడితే బాగుంటుంది, అక్కడ సౌండ్స్ అవన్నీ వస్తూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ అయితే నేను అషీ బ్యాంగిల్స్ కోసమనే వచ్చాను. అషీకి అంత తొందరగా బ్యాంగిల్స్ దొరకట్లేదు. అండ్ ఈ తీర్థం అంతా మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు అవ్వట్లేదు పిల్లలతో వెళ్ళడం కూడా. అండ్ ఊరికే చిన్నప్పుడు అంటే ఒక ఎక్సైట్మెంట్, ప్రతి షాప్లోకి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అన్నీ ఇంట్రెస్టింగ్గా కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయి మనకి పిల్లలు వచ్చేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ మా మమ్మీ అషీక తీసుకుంది కదా, దక్షిత్కి టాయ్స్ తీసుకుంటాను వెతుకుతానే ఉంది. నేను చాలా వరకు ప్రతి షాప్లో వద్దు వద్దని హోల్డ్ చేస్తూ నేను తిట్లు తింటూ వచ్చాను. నువ్వు కొన్నా మేము వెళ్ళిపోతాం, అవేం తీసుకెళ్ళడానికి అవ్వదు అది ఇది అని. ఇంకా వాడి దగ్గర ఉన్న టాయ్స్ కాకుండా ఆటో లేదు, ఆటో అంటే అండ్ రీసెంట్గా ఆటో ఎక్కుదామని చాలా అడుగుతున్నాను అనమాట. ఇంక అందుకని మమ్మీ ఆటో కొంది. బట్ అది క్వాలిటీ అయితే బాగుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ దో అంత లైటింగ్ డౌన్ అవ్వకపోయినా దూరం నుంచి చాలా బాగుంది. వీడియోలో అంత బాగాలేదు, కానీ నేనైతే లైటింగ్ చూస్తే ఎంజాయ్ చేస్తూ అన్ని మెమరీస్ గుర్తెచ్చుకుంటూ ఉన్నాను. బట్ ఏంటంటే ఆ రష్లో పిల్లలతో చాలా కష్టం అనిపించింది నాకు. అషి ఏమో కిందకి దిగేస్తా అని చెప్పి అసలు దాన్ని ఎత్తుకోలేక అంతసేపు ఎత్తుకొని నడుస్తూ ఉండాలి. అండ్ అక్కడి నుంచి మేమైతే ఇంకా చిన్నవి తీసుకున్నాం. నేను ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో జుమ్కా షాపు, అసలు మొత్తం అందరూ ఇందులోనే ఉన్నారు, వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా నేను వీడియో రూపంలో చూస్తున్నాను అనమాట ఏమున్నాయి ఏంటి అని. అండ్ అక్కడి నుంచి ఒక షాప్కి అయితే వచ్చాను. సో ఖజానా ఆపోజిట్లో ఉంటుంది. చిన్నపిల్లలు బాగుంటాయి అంటే వచ్చానమాట. అషీ సైజులో దొరకడం కష్టం కొన్ని. అడిగితే అషీ కన్నా కొంచెం పెద్ద సైజే అది ఆలియా కట్లో ఉందన్నమాట. నేను రీసెంట్గా షాపింగ్ చేసినప్పుడు ఆలియా కట్ ఈ కాంబినేషన్లో తీసుకున్నా. అండ్ అషీకి కూడా ఆలియా కట్లో ఒకటి కూడా లేదు కదా, దొరికింది బాగుంది కదా అని చెప్పి ఇంకా 2 కలర్ ఆప్షన్సే ఉన్నాయంట. ఇంకా కొంచెం బాగానే ఉన్నాయిలే, డీసెంట్గా ఉత్తి ఫ్రాక్లా అన్న వేయచ్చు, లేదంటే ఇలా సెట్ కింద వేయచ్చు అని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. ఒకటి పైన చూపిస్తున్నాం కదా అది. అండ్ ఇంకా కొన్ని చూసాం, కానీ నాకు అంతగా అనిపించలేదు. యాక్చువల్గా అవన్నీ కొంచెం పెద్దవే అషీ సైజ్ కన్నా, బట్ కొన్ని చూసాము. అండ్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చాక అషి కవర్ తీసా అనమాట బయటికి, మీకు చూపిద్దామని చెప్పి. ఇంకా అంతే బ్యాంగిల్స్ చూసి ఇంకా అడుగుతూనే ఉంది అన్నీ వేయమని. ఆడపిల్లలకి అది బై బ్లడ్లో ఉంటుందేమో నాకు తెలియదు, కానీ అషి ప్రతి బ్యాంగిల్ ఇప్పమని అవన్నీ చేతికి వేయమని అసలు చేయి చాపి ఎంత ఇంట్రెస్టింగ్గా అడిగిందో. వేసుకుంటుంది, ఒక్కొక్కసారి మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళి ఆటల్లో పడి మర్చిపోతే మళ్ళీ తీసేంత వరకు తీయదు. లేదు మర్చిపోకపోతే మాత్రం తీసి ఇల్లంతా పోస్తుంది అనమాట. బట్ అన్ని కలర్స్ వేయమని అడిగింది. ఎంత క్యూట్గా అనిపించాయో. ఆ ఒక్క స్టాల్లోనే నాకు ఆ సైజ్ దొరికే. ఆల్మోస్ట్ ఒక 10 స్టాల్స్ అన్నా వెతుకుంటాను, తన సైజ్ దొరకలేదు. ఆ ఒక్క స్టాల్లోనే దొరికాయి. బట్ అవి కొంచెం మెరుపులో అటు ఇటు పోతున్నాయి, కానీ బట్ ఓకే అసలు ఏం లేని దానికన్నా అది బెటర్లే అని ఇంకా అక్కడ దొరికితే అక్కడ ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను లాస్ట్లో. నాకైతే భలే అనిపించింది. అషీకి లంగాస్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, సో వాటికి గాజులు ఉండట్లే అనమాట. తనకి దొరికిన కలర్స్ ఉండట్లేదు. మమ్మీ కష్టపడి గోల్డ్ ఒకటిను మల్టీ కలర్ ఒకటి తీసుకొని వచ్చారు. సో అవే ఉన్నాయన్నమాట, ఇంకా లేవు. ఇంకా ఎలానో కావాలి అని చెప్పి ఇంకా తీసాను. అదే అన్నీ అడుగుతుంది వేయమని. హాయ్ హలో. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి. నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. దక్షిత్కి మమ్మీ ఆటో తీసుకుంది.
భలే ఉంది క్వాలిటీగా. వాడికి ఆటో అంటే ఇష్టం అనమాట. రోజుకి ఒకసారి అని అడుగుతాడు, అమ్మ ఆటో ఎక్కుతాడు రక్షిత్, ఆటో ఎక్కుతాడని. అందుకని ఆటో తీసుకుంది. అషీకి తీసుకున్న బెలూన్ పళ్ళుతో పీకేసింది, సో అయిపోయింది అది. అండ్ నేను ఇది ఒక ఐరన్ కడాయి తీసుకున్నా, డీప్ ఫ్రైస్కి వాటికి బాగుంటుందని. మా స్టవ్కి మోస్ట్లీ పని చేస్తుందని అనుకుంటున్నాను, పని చేయకపోతే మోతబరు, బట్ బాగుంది ఇది. డీప్ ఫ్రైస్కి వాటికి స్పెషల్గా ఉంటుందని తీసుకున్నా. అచ్చి ఒకసారి నీ గాజులు చూపిద్దాం ఇవి. అయ్యో అయ్యో ఏది చూపించిస్తానే. సో అషీకి బ్యాంగిల్స్ కోసమే మెయిన్ తీర్థంకి వెళ్ళాము, ఎందుకంటే అషీ సైజ్ అస్సలు దొరకట్లేదు. ఇస్తాను నేను, ఇలారా ఇస్తాను, నేను ఇస్తాను. చూపిద్దామా బ్యాంగిల్స్ చూపిద్దామా? సో ఇవి పింక్ అండ్ గోల్డ్, ఇదిగో తీసుకో. ఇవి ఇవ్వాలా? ఇవి కావాలా? ఇది ఒక మల్టీ కలర్ బాగుంది, తీసుకో తీసుకో. అండ్ ఇది ఒక వైలెట్ కలర్. అషీకి లంగాలు ఉన్న కలర్, డ్రెస్లు ఉన్న కలర్ గుర్తున్నంత వరకు తీసుకున్నా. ఇది ఒక గ్రీన్. అషీది ఫస్ట్ స్టార్టింగ్ సైజ్ అనమాట, ఆరెంజ్. అన్ని మోడల్స్లో లేవు తన సైజు, చాలా వెతికి తీసుకున్నాం. ఇది ఒక సిల్వర్, ఆల్మోస్ట్ ఒక 7-8 సెట్స్ వరకు తీసుకున్నాం. అండ్ ఇవైతే ఆల్రెడీ ఏసీ ట్రయల్ చూసింది అనమాట, తెగ మురిసిపోయింది బ్యాంగిల్స్. అయ్యో అన్నీ పడేసావా? అండ్ అషీకి మమ్మీ ఇది ఒక డ్రెస్ కొన్నారనమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఆలియా కట్ మోడల్. బేసిక్గా కొంచెం పెద్దది అవుతుంది కానీ బాగుంది. సో ఇలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది, అందుకే తీసుకున్నాను. అండ్ నాకు ఇలాంటిది ఒకటి కొనుక్కున్నా మొన్న రీసెంట్గా. నేను అప్పుడు వ్లాగ్ తీయలేదు అనుకోండి, బట్ నాకు మ్యాచ్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి, మోడల్ బాగుంది కదా అని తీసుకున్నా. సో ఇలా వచ్చింది, డీసెంట్గా ఉంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. హైలో ఇలా కొంచెం. అండ్ బ్యాక్ సైడ్ మనం ఇలా థ్రెడ్స్ కట్టుకోవడానికి ఆప్షన్ ఉంది, అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి ఇది షరారా మోడల్ లాగా బేసిక్గా. దుప్పట్టా కూడా వచ్చింది, బుల్లి దుప్పట్టా, బాగుంది. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఈ ప్యాంట్ని మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఇలా సెట్ లాగా వచ్చింది అనమాట, బాగుంది. 1400 చేంజ్ ఎంతనంటే డ్రెస్, 1470. బాగుంది మోడల్ అయితే, ట్రై చేద్దాం. అసలు ఈ మోడల్ ఒకటి కూడా లేదు కదా అని తీసుకున్నా. అండ్ మోస్ట్లీ ఇవే. తాళీ చైన్ అయితే నేను అనుకున్న మోడల్ ఒకటి రాలేదు, సో అది వేరే షాప్లో రేపు వెళ్ళి చూద్దాము, చూసి ఇంకప్పుడు ఫైనలైజ్ చేద్దాం అని అనుకున్నా. తీసుకుంటే కనుక తప్పకుండా నేను షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేసి. ఒకవేళ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే అది కూడా చూపిస్తా. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.